వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ షో. మీరు చూస్తుంది నాగోల్ దగ్గరలోని ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇక్కడ వరుసగా 3 ఇండిపెండెంట్ హౌస్‌లు ఉన్నాయి పక్క మటే. ఈ ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవడానికన్నా ముందు మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మీ బంధువులు, స్నేహితులు ఇండిపెండెంట్ హౌస్ సెర్చింగ్‌లో ఉన్నారో వాళ్ళకు ఈ వీడియో షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా హెల్ప్‌గా ఉంటుంది. ఇక ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకి వెళ్ళినట్టయితే ఈ హౌసెస్ వచ్చేసి నాగోల్లో ఉన్నాయండి. వరుసగా 3 ఉన్నాయి. ఒక్కొక్క హౌస్ వచ్చేసి 133 గజాల్లో కట్టారు. ఇవి G+1 హౌసెస్. G+1 పర్మిషన్‌తో కట్టారు. మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఒక్కొక్క హౌసు సైజెస్ వచ్చేసి 24x50 అండి. 24x50. రోడ్ అమౌంట్ వచ్చేసి మనకు 24 ఉంటుంది. లోపలికి 50. టోటల్గా 133 గజాలు. ఒకసారి ఒక హౌస్‌లోకి వెళ్ళేసి మనం పూర్తిగా చూద్దామండి. 3 హౌసెస్ ఒకే విధంగా ఉంటాయి. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా అండి. చాలా పెద్దగా ఇచ్చారు పార్కింగ్ ఏరియా. ఈజీగా మనం ఒక 3 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. కింద వచ్చేసి పార్కింగ్ ఏరియా మరియు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి. మనకు పై పోర్షన్కి వేరుగా, కింది పోర్షన్కి వేరుగా మీటర్స్ కూడా ఫిక్స్ చేసి ఉన్నాయి. మెట్ల కింద వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్కి ఇట్లా జరిగినట్టయితే ఈ బాత్రూమ్ వాడుకోవచ్చు. అవుట్ సైడ్ది. ఇది ఇండియన్ టాయిలెట్. యాజ్ పర్ వాస్తు ప్రకారం ఈ ఇల్లుని కన్స్ట్రక్షన్ చేశారండి. చుట్టూ సెట్ బ్యాక్ కూడా వదిలారు. చూడండి గడ్డి కూడా ఎలా ఉందో. ఈ ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేస్ ఇల్లు అండి. నాగోల్ మెయిన్ రోడ్కి జస్ట్ 1.5 to 2 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. అలాగే నాగోల్ మెట్రో స్టేషన్కి 3 కిలోమీటర్స్ అలా ఉంటుందండి. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్కి సంబంధించిన మెయిన్ డోరు. ఇండియన్ టేక్ వుడ్తో చేయించారు. మీకు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ వస్తాయండి విత్ గ్రిల్స్. మనకు వాటర్ సంప్ కూడా ఉంది. మీకు బోర్వెల్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇంకుడు గుంత కూడా ప్రొవైడ్ చేశారు. మీకు ఈ గల్లీలో వచ్చేసి మనకు వాష్ ఏరియా వస్తుందండి. మీకు కిచెన్ నుంచి మనకు ఇటు సైడు డోర్ కూడా ఇచ్చారు చూడండి. ఒకసారి లోన్కి వెళ్ళేసి చూద్దామండి సింగిల్ బెడ్రూమ్ ఎలా ఉంది ఏంటి అనేసి. ఇది సింగిల్ బెడ్రూమ్కి సంబంధించిన హాల్ అండి. మనకు ఫాల్ సీలింగ్ కూడా చేయించారు. ఆల్రెడీ ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ మనకి ప్లంబింగ్ వర్క్ సంబంధించి ట్యాప్స్ ఫిట్ చేసేది ఒకటి పెండింగ్ ఉంది. మనం ఇల్లు కనుక తీసుకున్నట్లయితే మనకు ట్యాప్స్ అవి ఫిట్ చేసి ఇస్తారు. ఇదంతా కిచెన్ ఏరియా. కిచెన్లో మనకు వాల్కి కూడా టైల్స్ ఫిట్ చేసి ఉన్నారండి. చుట్టూ మనకు సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకు కిచెన్ నుంచి బయటికి డోర్ కూడా ఇచ్చారండి వాష్ ఏరియాకి. ఇదంతా హాల్. స్ట్రైట్గా కనిపిస్తుంది మనకు బెడ్రూమ్ అండి. లోపల మనకు బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది బెడ్రూమ్ అండి. మనకు బెడ్రూమ్లో కూడా మనకు సెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడం చూస్తూ ఉన్నాం. ఇదంతా బెడ్రూమ్. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. చాలామంది సాటర్డే సండే రావడానికి ట్రై చేస్తున్నారండి ప్రాపర్టీస్ చూడడం కోసం. దయచేసి మండే టు ఫ్రైడే కూడా మీరు వీలు చూసుకొని వస్తే చాలా బాగుంటుందండి. అందరూ సాటర్డే సండే అంటే కుదరడం లేదు. దయచేసి ఈ విషయం అర్థం చేసుకోండి. మీరు సాటర్డే సండే కనుక సైట్ చూడడానికి వచ్చినట్టయితే మీరు 1 డే బిఫోర్ ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుందండి. సాటర్డే రావాల్సిన వాళ్ళు ఫ్రైడే, అలాగే సండే రావాల్సిన వాళ్ళు సాటర్డే ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మేము ఆ టైం టేబుల్ అనేది సెట్ చేసి పెట్టుకుంటామండి. ఎవరికి ఏ టైంలో రావాలో చెప్తూ ఉంటాం కాబట్టి డిస్టర్బెన్సింగ్ లేకుండా ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అండి. మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది.
ఇది బాల్కన్ ఏరియా. మనకు మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ వుడ్‌తో చేయించారు మంచి ఫినిషింగ్‌తో. మనకు ఎదురుగా వచ్చేసి మెట్లకు ఎదురుగా మనకు సిమెంట్ ఆర్ట్ ఒకటి చేయించారండి. ఇక్కడ బాల్కనీలో నించొని చూసినట్టయితే చుట్టూ వ్యూ ఇలా కనిపిస్తుంది. ఆ నీళ్ళ మధ్యన ఉందండి. ఇది వచ్చేసి సిమెంట్ ఆర్ట్. ఒకసారి లోనికెళ్ళేసి చూద్దామండి ఎలా ఉందో 2 BHK. ఇది హాల్ అండి. ఎల్ షేప్‌లో వచ్చింది. మనకు ఎదురుంగా వచ్చేసి మనకు టీవీ యూనిట్ పెట్టుకోవడానికి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి డెకరేషన్‌కి సంబంధించిన ఏమైనా గ్యాలరీ పెట్టుకోవచ్చు. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు డిజైనర్ టైల్స్ వేశారండి. ప్లెయిన్ టైల్స్ కాకుండా చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్, రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి కామన్ బాత్రూము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మీకు స్లాబ్ ఏరియా వచ్చేసి 2200 స్క్వేర్ ఫీట్ వస్తుందండి. ఫ్లోర్కి వచ్చేసి 1100. మంచి లొకాలిటీ, వెల్ డెవలప్డ్ ఏరియా అండి. మీరు నాగోల్లో కనుక మీరు ఇల్లు చూస్తున్నట్టయితే ఇది చాలా బెస్ట్గా ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉన్నారండి నాగోల్లో ఇల్లు కావాలని. అందుకోసమని ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరికైతే ఈ ఇల్లు నచ్చిందో వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీరు ఇన్స్టెంట్గా పొందగలరు. మీకు కొత్త కొత్త వీడియోస్ కావాలనంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రెగ్యులర్గా కొత్త కొత్త ప్రాపర్టీస్ మా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మీకు అన్ని బెడ్రూమ్స్లలో సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. మీరు ఇన్స్టెంట్గా మీరు కప్బోర్డ్ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. మీ వెసులుబాటును బట్టి చేయించుకోవచ్చు. ఇదంతా హాల్ అండి. చాలా మంచిగా డిజైన్ చేశారు. రైట్ సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ప్లస్ పూజ గది ఉంటుంది. సపరేట్గా ఇచ్చారండి పూజ గది. పూజ గదిని చాలా మంచిగా డెకరేట్ చేయించారు. మనకు లోపల వచ్చేసి గ్లాస్తో డిజైన్ చేయించారండి. చాలా బాగుంది. మనకు ఇక్కడ వచ్చేసి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. మంచి సైజులో ఉందండి ఈ ప్లాటు. 24/50 అవ్వడం వల్ల చాలా బాగా వచ్చింది ఇల్లు. ఇక్కడ పైన కూడా మనకు కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ డోర్ ఇచ్చారు. ఇదంతా కిచెన్ ఏరియా చాలా పెద్దగా వచ్చిందండి. సెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారు చూడండి. మనకు చాలా విశాలంగా వచ్చిందండి ప్లాట్ సైజు మంచిగా ఉండడం వల్ల. ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది. ఇదంతా కిచెన్ ఏరియా. ఒకసారి బయటికి వెళ్ళి చూద్దామండి. ఇక్కడ మనము బాల్కనీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. వాష్ ఏరియా కూడా ఇక్కడే ఉంటుంది రైట్ సైడ్. ఇది చుట్టూ ఇండ్లు ఉన్నాయి చూడండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీకు మెయిన్ రోడ్డుకి 1.5-2 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. మంచి వెల్ డెవలప్డ్ డీసెంట్ ఏరియా. ఇదంతా హాలు. ఈ ఇల్లుకి వచ్చేసి 1,30,00,000 చెప్తా ఉన్నారండి. స్లైట్లీ నెగోషియబుల్. ఒకసారి పైకి వెళ్ళేసి ఫ్లోరింగ్ ఇట్లా ఎలా చేశారో ఒకసారి చూద్దామండి. పైన ఫ్లోరింగ్ కూడా చేయించారు.
మనకు వాటర్ ట్యాంక్స్ వచ్చేసి ఆశీర్వాద్ వాటర్ ట్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మంచి హై క్వాలిటీతో ఈ ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేశారండి. ఈ ఇల్లు గనక మీకు నచ్చినట్టయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. అలాగే మా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.